నీ సైడ్ మాట్లాడుకోడు ఏమైనా చేసుకో మా దగ్గర రావద్దాడు ముందే చెప్తున్నా నేను అర్థమైతలే నువ్వు కకనా నువ్వు కకనా అరే విజయ్ మాట్లాడతావు విజయ్ నువ్వు కూడా అట్లనే వన్ చేస్తావు ఎత్తలేగా నేను నువ్వు కూడా విజయ్ ఏం చేస్తున్నావు చెప్తున్నాడు అరే నా ఇష్టం నేను లేపుతా నువ్వు కాలిపిని ఉట్టిగా చేస్తున్నావు నేను వెళ్ళిపోతా అదొక్కడే అవసరమే లేదు ఇంత టీంలో జరిగిన ఈ గొడవ గురించి వింటే నిజంగా షాక్ అవుతారు భయ్యా. అసలు ఒక చిన్న వీడియో రీల్ ఇంత పెద్ద రచ్చకు దారి తీస్తుందని ఎవ్వరు అనుకోలేదు. ఈ గొడవ అంతా స్పందనతో విజయన్న చేసిన ఒక వీడియో చుట్టూ తిరుగుతోంది. కార్తీక్ ఆ వీడియో చూసి అస్సలు తట్టుకోలేకపోయాడు. అది స్పందనకు ఇష్టం లేకుండా చేశారని, ఆమె మనోభావాలు దెబ్బతీసేలా ఉందని వాదిస్తూ విజయన్నపై విరుచుకుపడ్డాడు. కార్తీక్ ఎంత ఆవేశంగా ఉన్నాడంటే వెంటనే ఆ వీడియో డిలీట్ చేయకపోతే నిన్ను వదిలిపెట్టను అంటూ బహిరంగంగానే హెచ్చరించాడు. అయితే విజయన్న కూడా ఏమాత్రం తగ్గలేదు. నీకెందుకంత నొప్పి? స్పందన స్వయంగా వచ్చి నన్ను అడిగితే నేనే ఆ వీడియో తీసేస్తాను తప్ప నువ్వు చెబితే వినే ప్రసక్తి లేదు అని తెగేసి చెప్పాడు. వీరిద్దరి మధ్య మాట ముదురుతుండగా మధ్యలో శ్యామన్న ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. కానీ కార్తీక్ ప్రవర్తన చూసి శ్యామన్నకు కూడా చిర్రెత్తుకొచ్చి కార్తీక్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నాడని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇంత రచ్చ చేస్తే బయట మన వాల్యూ ఏమైపోతుందని శ్యామన్న గట్టిగా మందలించాడు. మేమంతా నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తూ అందరి ముందు పరువు తీస్తున్నావు అని శ్యామన్న కార్తీక్ ను కడిగిపారు. అయినా సరే కార్తీక్ శాంతించలేదు. కార్తీక్ అన్న విజయన్న మధ్య తోపులాట జరిగి ఒకరి గల్లా ఒకరు పట్టుకున్నారు. ఈ గొడవ ఎంత తీవ్రంగా మారిందంటే బట్టలు చింపుకున్నారు. విజయన్న ఎన్ని రకాలుగా చెప్పినా కార్తీక్ వినకుండా ఇది ఇక్కడితో ఆగిపోదు, రేపటికల్లా వీడియో డిలీట్ చేయకపోతే నేను నలుగురిని వేసుకొస్తాను, అప్పుడు అసలు సినిమా చూపిస్తాను పెద్దగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్పందన విషయంలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు స్నేహితుల మధ్య పెద్ద యుద్ధంగా మారిపోయింది. పూర్తి వీడియో